దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ప్రేమపూర్వక మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దినాన మన మధ్యలో ఒక అనుకోని ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నాడు. తమ్ముడు వర్ధన్ మన మధ్యలో ఉండటం మనకి చాలా సంతోషము. తను ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. తను బీటెక్ చదువుకున్నాడు. ఓకేనా, బీటెక్ చదివి ఇక్కడ పాస్టర్గా ట్రైనింగ్ అవ్వటానికి నిన్నటి దినాన్ని ఎగ్జామ్ రాయటానికి వచ్చాడు. తన్ని నేను అడిగినప్పుడు ఇక్కడ వాక్యం చెప్పమన్నప్పుడు చాలా సవినయంగా మరి మన ఆహ్వానాన్ని స్వీకరించాడు. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. సో వారు మనకు వాక్యాన్ని అందిస్తారు. దానికి ముందు ఒక పాట పాడుకుందాము. సర్వయుగముల్లో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. మరి ఈ పాటను పాడుకునే ముందు ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీస్సుల కారణభూతుడైన నా ప్రియ నా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభ, గడిచిన వారాలంతా కృపలో కాచి కాపాడినందుకు వందనాలు. తీసుకొచ్చిన నీ ప్రియమైన బిడ్డలకే వందనాలు తండ్రి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమత్వం జరిగించండి రాజా. మీ దైవ సేవకులు మీ సులువ చాట మరుగుపరచుకోండి అయినా, నీ బోరుగా వాడుకోండి. మాకు సరిపడ వర్తమానం దయచేయండి తండ్రి. నీ ఆలయంలోనైనా మేమందరం కూడా నైనా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. నీ ఆలయంలో భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి తండ్రి. మా మనసులో అటు ఇటు పోకుండా నైనా నీ వాక్యం మీద మేము కేంద్రీకృతం అవలాగిన కృపను దయచేయనైనా. నీ వాక్యం విని నీ వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయనైనా. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమార్థమే జరిగించమని యేసతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మనందరం కూడా కలిసి ఈ పాటను పాడుకుందాము. ఆమేన్. అందరం కూడా చప్పట్లు కొట్టి పాడతాం. ఎవరిబడి చప్పట్లు కొడతామా? సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ వర్ధన్ మన మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడుతూ తమ్ముడిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. మైక్. అందరికీ వందనాలండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బాపట్ల అనే ఊరు నుండి వచ్చాను ఇక్కడికి. అయితే నాకు ఇక్కడ ఈటీఎస్లో మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం ఇక్కడికి వచ్చాను. అయితే ఇంకా అన్న పరిచయం అయ్యారు. సో దేవుని కృపను బట్టి ఇక్కడ మీ మధ్యలో ఉండడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాను. ఈరోజు కొన్ని దేవుని వాటలు నేర్చుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాం. దేవా, ఈ రీతిగా మేమంతా కలిసి నిన్ను ఆరాధించాం తండ్రి. మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు. అలాగే తండ్రి దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. దేవా, నువ్వేం మాట్లాడతావు తండ్రి, దాని ద్వారా మేము మా బాటను సరిచేసుకొని మేము మా బాటలో నడవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసా మీకు? మోషే పుట్టుక, ఆయన పెరగడం ఒక అద్భుతం. ఎట్లా అంటే అందరినీ చంపేయమనడం, వాళ్ళ తల్లి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, జమ్ముపేటలో పెట్టి కాలువలో వదిలేయడం, అక్కడి నుంచి ఆయన పెరగడం, ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఒక వచనం చదువుతాను. నిర్గమాకాండం 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఎవరిని నియమించారు? మోషేని దేవుడు నియమించాడు. ఎందుకోసం? ఆయన పుట్టడం, ఆయన పెరగడం, ఆయన తిరగడం కోసం, తర్వాత వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం కోసం కాదు పుట్టించింది. దేనికోసం పుట్టించాడు? ఆయన నామాన్ని గొప్ప చేసుకోవడం కోసం. ఆయన నామాన్ని గొప్ప చేసుకోవడం కోసం పుట్టించాడు. ఆయన ప్రజల్ని కాపాడడానికి, ఆయన ప్రజల్ని విడిపించడం కోసం పుట్టించాడు. అందుకోసం దేవుడు మోషేని పుట్టించాడు. అయితే సరే, అయితే దేవుడు మోషేని తీసుకొచ్చి ఐగుప్తులో పెట్టాడు. ఐగుప్తులోకి వచ్చి అయితే దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? అగ్ని ద్వారా, యెహోవాను నేనే, నేను ఉన్నవాడను అనువాడను ఆయనున్నాను అనేసి చెప్తాడు. సరే అయ్యా, మోషేకి కొన్ని చెప్తాడు, జాగ్రత్తలు చెప్తాడు. అయ్యా మోషే, నేను నిన్ను నా ప్రజల్ని విడిపించుకోవడం కోసం నిన్ను వాడుకుంటాను. అయితే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకేం చెప్పాలి? నేను యెహోవాను, యెహోవా మిమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలో నుండి, ఈ శ్రమల బారి నుంచి తప్పిస్తాడు మిమ్మల్ని అనేసి నువ్వు వెళ్ళి చెప్పాలయ్యా అని అంటాడు. అయ్యా, నేను ఎంత మాత్రం వాడినయ్యా, నేను చెప్తే వాళ్ళు వింటారా అనేసి అని అంటాడు. అయితే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను వెళ్ళిపోయి అమ్మ ఇక్కడ సునామీ వస్తుందమ్మా మీరందరూ వెళ్ళిపోండి అని అంటే ఎవరైనా నమ్ముతారా?
ఎవరు నమ్మరు కదా. ఎవరో ఒక ఆయన వెళ్ళిపోయి దేవుడు ఇన్ని సంవత్సరాల నుండి మేము పని చేసుకుంటా ఉన్నాము, మీ దేవుడు వస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్తే నమ్ముతారా? నమ్మరు. కానీ ఎవరి వల్ల నమ్మాలి? దేవుని కార్యం వల్ల నమ్మాలి. అయితే సరే, అక్కడి నుంచి ఆ దేవుడు అతన్ని పంపిస్తాడు. మొదటిగా ఫరో దగ్గరికి పంపిస్తాడు. ఫరో దగ్గరికి పంపించి, అయ్యా ఇట్లా మా ప్రజలందరూ విడిపించాలి, మేము దేవునికి బలి అర్పించాలి, మేము కనాను దేశం పోవాలి అనేసి చెప్తాడు. చెప్తే ఇక వాళ్ళు వినరు. ఎవరు? ఫరో వినరు. మేము ఎందుకు వింటాము, వీళ్ళంతా మా బానిసలు, మేము పనులు చేసుకోవద్దా అని చెప్పి అనుకుంటా ఉంటారు. సరే, అక్కడ నుంచి మొదటిగా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు, నాకు సహాయం చెయ్యి అని అడుగుతాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు ఏదైతే మాట్లాడతావో నీ మాటకి నేను తోడుంటాను, నీ నోటికి నేను తోడుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మాట్లాడితే ఇక మోషే వెళ్తాడు. మోషే వెళ్ళిపోయి ఏం చేస్తాడు? మోషేకి దేవుడు చెప్తాడు, ఫస్ట్గా మీరు కానీ నా మాట వినకుండా నా ప్రజలను పంపకపోతే మీ యొక్క కాలువలన్నీ నేను రక్తంగా మార్చేస్తా. ఒక తెగులది, ప్రతి నీరు చుక్క రక్తంగా మారిపోద్ది. సరే చెప్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి అలాగా ఒక 10 తెగుళ్ళ వరకు, ఓకే, 10 ఇబ్బందులు వాళ్ళకి రప్పిస్తాడు. ఆ ఐగుప్తు జనానికి మొత్తానికి 10 ఇబ్బందులు రప్పించిన తర్వాత ఎవరైనా వినకుండా ఉంటారా? వినాలి, పక్కా వినాలి. కానీ ఇక్కడ విన్నారా? ఫరో విన్నాడా? వినలేదు. సరే, ఒక వచనం చదువుతాను. 9వ అధ్యాయము, నిర్గమాకాండం 9వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపమని వారితో చెప్పగా. ఏమైంది? ఫరో ఏమన్నాడు? నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడును, నేనును నా జనులు దుర్మార్గులము అనేసి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫరో, ఐగుప్తు దేశాన్ని మొత్తానికి అధిపతి. ఆయన చెప్తున్నాడు ఏమని? అయ్యా, మేము పాపం చేసాము, మేము దుర్మార్గులమి, వీళ్ళంతా ఇలా చేసాము, వీళ్ళని కష్టపెడతా ఉన్నాము, దుర్మార్గులం అని చెప్తా ఉన్నాడు. అంత పెద్ద రాజు అలా చెప్తా ఉన్నప్పుడు కదా, సరే వదిలేస్తారు. వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళి దేవునికి బలి అర్పించండి అనేసి చెప్తాడు. మరలా వెంటనే ఏమైంది? తర్వాత చూడండి 34వ వచనం. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. మరలా ఎలా వచ్చేసాడు? ఆ మనసంతా పోయింది. నేను పాపిని అని ఒప్పుకున్నాడు కదా, పాపిని అని ఒప్పుకొని మా వాళ్ళంతా దుర్మార్గులను ఒప్పుకున్నారు కదా, మొత్తం పోయింది. మొత్తం పోయి ఎలా వచ్చేసాడు? పాత స్థితికి వచ్చేసాడు. మరలా ఆ పాపపు ఆలోచనలు అలాగే అతని మైండ్లో రన్ అవుతూ వచ్చాయి. సరే, మళ్ళీ తర్వాత ఇంకో వచనం చూస్తాను. 10వ వచనం చూడండి. 10వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే మా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనడనగా. మరలా ఏంటి? మరలా చెప్పాడు, మరలా మేము పాపం చేసామయ్యా, మీ దేవుడి ఎదుట మేము మళ్ళా పాపం చేసాం అయ్యా, ఈ ఒక్కసారికి మీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పవా? మీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు ఇదంతా ఆపేస్తాడు
అనేసి మోషేని వేడుకుంటాడు. సరే దేవుడు సరే అని చెప్పి మిమ్మల్ని వెళ్ళనిస్తామని చెప్తే మోషే వెళ్ళిపోయి ఆ రోజు ఆ దేవునికి ప్రార్థన చేసి సరే వడగండ్లు అవన్నీ ఆపేస్తాడు. వర్షం అంతా వడగండ్లు, మొత్తం వడగండ్లే అండి, మొత్తం వడగండ్లు పడిపోతా ఉంటే అదొక తెగులు లాంటిది. అయితే అది తెగులను కూడా ఆపేస్తాడు. అయిపోయింది. సరే ఇప్పుడు ఇదంతా ఎవరు చూస్తూ ఉన్నారు? ఫరో చూస్తున్నాడు, మోషే చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, తర్వాత ఇజ్రాయేలీలు చూస్తున్నారు, ఐగుప్తులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 5 మెయిన్ క్యారెక్టర్స్. అయితే ఐగుప్తులకి బుద్ధి వచ్చింది ఫస్ట్. అయ్యా రాజుగారితో అంటాడు, అయ్యా ఇప్పుడు ఇంత చూస్తున్నావు కదా, ఈ దేశం అంతా అల్లకొల్లం అయిపోతుంది కదా, ఇంకా నువ్వు వాళ్ళని వదలవా అనేసి ఆ దేశ ప్రజలు ఫరోని కూడా అంటారు. ఆ సమయంలో ఫరో ఒప్పుకుంటాడు, ఓకే అయిపోయింది. తర్వాత ఇజ్రాయేలీలు కూడా ఉంటారు కదా పక్క దేశంలో, ఇజ్రాయేలీలు కూడా పనిచేస్తూ ఎక్కడ ఉంటారు కదా. ఇజ్రాయేలీలకి బుద్ధి వచ్చిందా? తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఎర్ర సముద్రం అనే ఒక సముద్రం ఉంది. ఓకే, ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అయితే వీళ్ళు ఇంకొక దారి గుండా కూడా పోవచ్చు. అయితే ఏంటంటే ఆ దారి నుండి పోతే వీళ్ళు మరలా మనసు మార్చుకొని తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చేస్తారేమో అని దేవుడు అనుకొని వాళ్ళకి వేరే మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎందుకు? అక్కడ కూడా నా మహిమను వీళ్ళందరికీ ప్రచురించాలి, వీళ్ళందరికీ చూపించాలి, వీళ్ళందరూ నా మహిమ చూడాలి. సరే అక్కడ అయిపోయింది. వీళ్ళంతా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఫరో కూడా వాళ్ళందరిని వదిలేశారు. అయిపోయింది. వెళ్తూ ఉంటే సరే అక్కడ నుంచి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. ఎటు వెళ్ళాలో తెలీదు. కొన్ని లక్షల మంది కదా, అంతమంది ఎటువైపు వెళ్ళాలో వాళ్ళని నడిపిస్తున్నటువంటి ఎవరు నడిపిస్తున్నారు ఆయన్ని? మోషే నడిపిస్తున్నారు కదా. మోషేకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. మోషేకి దేవునికి సంబంధం ఉంది, బాగా మంచి రిలేషన్ ఉంది. కానీ ఎవరికి లేదు? ఇజ్రాయేలీలకి దేవునికి మధ్యలో సంబంధం ఉంది, కానీ వాళ్ళు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మట్లా, దేవుని మీద ఆధారపడట్లేదు. సరే దానికోసమని ఇజ్రాయేలీలు ఏమంటారు చూడండి, 14వ అధ్యాయము 11వ వచనము. అంతటా వారు మోషేతో, ఐగుప్తీయులలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఇజ్రాయేలీల్లో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు చేయు కలుగు రక్షణను మీరు ఊరక నిలుచు చూడుడి. ఏమన్నారు? అయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు? ఈ సముద్రంలో పడి చంపేయడానికా? మేము అక్కడ ఉండి దాసులుగైనా చక్కగా హ్యాపీగా తింటూ ఉంటాం కదా, కష్టపడైనా సరే, కానీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి ఇజ్రాయేల్ అంతా తిరగబడ్డారు. ఎవరి మీదకి? మోషే మీదకి. మోషే ఏం చేశాడు? కొంచెం భయపడ్డాడు. అయితే భయపడి ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు జరగబోయే రక్షణ కార్యం మీరు నిలిచి చూడండి, ఊరకనే ఉండి చూడండి అంతే, మీరు ఊరకయే ఉండవలెను ప్రజలతో చెప్పాను. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఊరకనే ఉండండి, నేను చూసుకుంటా ఏదైనా. ఆ మాత్రం కూడా నమ్మకం లేదా? ఇన్ని 10 తెగుళ్ళ నుండి మిమ్మల్ని తీసుకొచ్చానే, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి అంత కట్టుదిట్టమైన రక్షణలో నుండి నేను అన్ని బాధలు వాళ్ళకి పెట్టి నేను తీసుకొచ్చానే, కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా? సరే తర్వాత మళ్ళీ చూడండి 16వ అధ్యాయము 3వ వచనంలో అంటారు, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిరిగినప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అయితే
ఏం జరిగింది? సరే, ఎర్ర సముద్రాన్ని దాటేశారు. దేవుని హస్తం ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. చేసిన తర్వాత వెళ్ళిపోయారు. అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక దేశంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళకి ఆహారం కావాలి, ఆహారం లేదు. సరే, ఇంత చేసినోడు ఆహారం ఇవ్వడా అనే కొంచెమైనా ధైర్యం ఉందా వాళ్ళకి? దేవుని మీద నమ్మకం ఉందా? లేదు. ఏమంటున్నారు చూడండి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా. అయ్యా, ముందేమన్నారు? ఎర్ర సముద్రం దగ్గర ఏమన్నారు? ఈ సముద్రంలో పడేసి మమ్మల్ని చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా అని అన్నారు. మళ్ళా ఏమన్నారు? ఈ అరణ్యం, సముద్రం దాటించిన తర్వాత కూడా ఈ అరణ్యంలో మమ్మల్ని పడేసి ఆకలితో మేము చచ్చిపోయేటట్లు మమ్మల్ని చేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని అడుగుతున్నారు దేవుణ్ణి. సరే, తర్వాత మళ్ళీ చూడండి 17వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. ఇందాక ఆకలి కదా, ఇప్పుడు దాహం. వాళ్ళకి మంచినీళ్ళు లేవు తాగడానికి. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు సముద్రాన్ని పాయలు చేశాడు. అసలు అది ఎంత, అది మన మైండ్కి ఊహించుకోగలమా? లేదు కదండి, లేదు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, దాన్ని దాటిచ్చాడు. తర్వాత మళ్ళా ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇచ్చాడు. మరలా నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు కదా. కొంచెమైనా వీళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? దేవుడు మనల్ని ఎక్కడో పని చేసుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి మీకు ఒక దేశాన్ని ఇస్తానయ్యా అని అంటే, దేవుని మాట వినకుండా దేవుణ్ణి దెప్పిపొడుస్తూ దేవునితో వాదిస్తూ, అయ్యా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, మేము ఇంకా బ్రతకొద్దా అనేసి మాట్లాడుతున్నారు. అలా ఎవరైనా మన వాళ్ళు మాట్లాడతారా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాగా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఖచ్చితంగా తిడతారు. అయ్యా దేవా, ఏందయ్యా ఇది, మాకు ఇట్లా చేసావు, నా జీవితాన్ని ఇట్లా చేసావు, నాకు ఏదైనా సహాయం చేయని. బాధ వచ్చినప్పుడు మాట్లాడతారు. సుఖం వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? ఇజ్రాయేలీలు సంతోషంగా వెళ్ళిపోయారు. సంతోషంగా దేవునితో సుఖంగా ఉన్నప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి తెప్పి పొడుస్తున్నారు. అలాగే ఫరో ఎప్పుడైతే పాపం చేశాను మళ్ళా పడిపోయాడు చూసావా, అలాగా నీ స్థితి కూడా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఫరో ఒకసారి పాపం, నేను మొత్తం అయ్యా నేను పాపం చేశాను నేను ఒప్పుకున్నాడు. మరలా తిరిగి కొత్త జీవితం వచ్చింది. మరలా పాపం చేశాడు, మరలా కొత్త జీవితం వచ్చింది. నీకు ఎన్నిసార్లు నువ్వు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఎన్నిసార్లు పడిపోయావు పాపంలో? ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని మీరే కట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి మీకోసం, మీరు బాగుపడడం కాదు. నాకు దాహం వేస్తే నేనే తాగాలి మంచినీళ్ళు. అలాగే నాకు నా ఆత్మీయ స్థితి ఎదగాలి అని అంటే నేనే ప్రార్థన చేసుకోవాలి. నేను పడిపోయానంటే నేనే ప్రార్థన చేసుకోవాలి. అలాగే మీరు కూడా మీకోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మీకు మీరుగా, దేవా నా స్థితి ఇది, నేను ఇంత పనికి మాలిన వాడిగా జీవించాను, నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇలాగే జీవిస్తూ ఉన్నాను, నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇన్నిసార్లు పడిపోయాను. ఒకసారి ఆలోచించండి, మీ జీవితాలు ఎలా ఉన్నాయో మీకు మీరే స్వపరీక్ష చేసుకోండి. ఇలాగ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారా? ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, ఆ స్థితిలో మీరు ఉన్నారా? దేవుడు సహాయం చేసినప్పుడు మాత్రం హ్యాపీగా ఉండి, దేవుడు ఎక్కడైనా వదిలేశాడు అనంటే, వదిలేశాడు అనంటే దేనికోసం? అదంతా ఆయన మహిమ కోసమే. అయ్యా మీరు కష్టంగా వెళ్తున్నప్పుడు నేను నీకు ఆదరణ ఇచ్చా, మీరు కష్టంగా వెళ్తున్నప్పుడు నేను ఆహారం ఇచ్చా, మీకు నీళ్ళు లేనప్పుడు నేను నీళ్ళు ఇచ్చా. ఇవన్నీ ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు చెప్పండి. సరే, మీకు ఒక చిన్న వాగ్దానం లాంటిది చెప్తాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము
22వ వచనం 21వ వచనం నుండి చదువుతాను. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఒక చిన్న వాడు, ఒక్క వాడే, ఏంటది? ముందుగా. 21వ వచనం ఆఖరిలో ఉంటుంది చూడండి. వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎవరు నడిచారంట వారికి ముందుగా? ఎవరు నడిచారు వారికి ముందుగా? యెహోవా దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీలు మోషే మాత్రమే వెళ్ళట్లేదు. దేవుడు లేకపోతే వాళ్ళు ఇంచు కూడా కదలరు. సముద్రాన్ని ఎవరు పాయలు చేసేది కదా? దేవుడు లేకపోతే ఇంచు కూడా కదలరు. అలాంటిది దేవుడు వారికి ముందుగా ఉండి నడిపించాడు. తర్వాత ఇంకొకటి చూడండి, 14వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆమేన్. ఇక్కడేంటి? వెనకకు పోయి. ఎందుకు వెనకకు పోయారు? వెనక ఎవరు వస్తున్నారంటే ఐగుప్తు సైన్యం వస్తుంది. వీళ్ళందరిని చంపడం కోసం, వీళ్ళందరిని ఆపడం కోసం ఐగుప్తు సైన్యం వస్తుంది. సైన్యం వచ్చి ఎందుకు వస్తుంది? వీళ్ళని చంపేయడం కోసం. దేవుడు నీకు ఎక్కడ ఉపయోగపడాలో అక్కడ మేలు పెడతాడు. అర్థమైందా? నీకు ఏ విషయంలో ఏది కావాలో దేవుడు నిర్ణయిస్తాడు. నీకు ముందు కావాలంటే ముందు నడుస్తాడు, నీకు వెనక కావాలంటే వెనక నడుస్తాడు. నీకు ఎక్కడ అపాయం ఉంటే దేవుడు దానికి అక్కడ నడుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయులకి దేవుడు అంత చేశాడే, కనీసం కొంచెం కూడా కృతజ్ఞత లేదా? మీకు కూడా చాలాసార్లు దేవుడు చాలా మేలులు చేసి ఉంటాడు కదా? మేలులు చేసి ఉంటాడు. అన్ని మేలు చేసినప్పుడు మీకు కూడా కృతజ్ఞత ఉందా? కష్టకాలంలో దేవుణ్ణి అసహించుకోవడం, దేవా ఏంటి నాకు ఇట్లా చేసావు అని అనుకోవడం తప్ప దేవుణ్ణి కష్టకాలంలో కూడా స్తుతిస్తున్నావా? యోబు గారు ఏమంటారు? కష్టకాలంలో కూడా దేవుడు ఈ కష్టాన్ని దేవుడే ఇచ్చాడు, తీసేది కూడా దేవుడే. ప్రాణాన్ని ఇచ్చింది ఆయన, ప్రాణం తీసుకునేది ఆయనే. ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నా జీవితంలో కూడా నేను 10వ తరగతి నుంచి దేవుని సేవకు వెళ్ళాలి అని చెప్పి మా నాన్నగారి కోరిక. చిన్నప్పుడు నేను పుట్టిన వెంటనే అబ్బాయి పుడితే నీ సేవకు అంకితం చేస్తా అని చెప్పి మా నాన్నగారు ఒప్పుకున్నారు. సో అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి నేను అలాగే స్కూల్లోకి వెళ్ళినా సరే పాస్టర్ అవుతా అని చెప్తా ఉంటే చాలామంది నవ్వుతూ ఉండేవాళ్ళు. సరే నవ్వుతూ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి అలా వచ్చాను. 10th క్లాస్ అయిపోయింది. సరే 10th క్లాస్ అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్దాము అనేసి అనుకున్నాను. సరే అక్కడ నుంచి బైబిల్ ట్రైనింగ్ 10th క్లాస్ కాదు, కొంచెం చదువుతుంటే కొంచెం మంచిగా ఉపయోగపడుతుంది అంటే ఇంటర్మీడియట్ చదివించారు. ఇంటర్మీడియట్ చదివించిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. ఇప్పుడు బీటెక్ చేయాలా, బైబిల్ ట్రైనింగ్కి పోవాలా అనేది ఒక పాయింట్ అక్కడ మిగిలిపోయింది. నేనేం చేశానంటే ఎగ్జామ్ మామూలుగా రాశా. ఏది? ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. ఎవరు చెప్పలేదు, నేనే వెళ్ళిపోయి, కోచింగ్ కూడా పోలేదు, వెళ్ళిపోయి రాసుకున్నాను. అయితే ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్ రేపు అనగా ఈరోజు మిడ్నైట్ నేనేం చేశానంటే, దేవా అక్కడే మోకరిచ్చి దేవా నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఎగ్జామ్ అయితే రాశాను, నీ చిత్తం ఎటు వైపు ఉంటే అటు పంపించు, నన్ను నీకు ఏదైతే అనుకూలమో, నీ చిత్తం ఎలా ఉందో అలా జరిగించు అని చెప్పి ప్రార్థన చేశా. దేవుడు మాట్లాడాడు నాతో. దేవుడు మాట్లాడాడు ఎప్పుడు మీతో తను మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. ఎలా? వాక్యం ద్వారా. ఓకే, ఒక చిన్న వచనం చూపిస్తాను. 1 శామ్యూయల్ 1వ సమూయేలు 3వ అధ్యాయము 18వ వచనము ఆఖరిలో చదవండి.
తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనేను. ఆమేన్. తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. నా జీవితంలో నేను మొట్టమొదటిగా దేవుని దగ్గర పొందుకున్న వాగ్దానం ఇదే. ఏది? నా స్టడీస్ తరపున, నా స్టడీస్ గురించి నేను మొట్టమొదటిగా దేవుని దగ్గర నుండి పొందుకున్న వాగ్దానం ఇది. ఆయన దృష్టికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, నీ దృష్టికి నా దృష్టికి అయితే కాదు. అర్థమైందా? నీ దృష్టికి నా దృష్టికి అయితే అనుకూలమైనది కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేస్తాడు. ఇశ్రాయేలీలు వేరే మార్గాన్ని పోవచ్చు కదా, ఎందుకు పోలేదు? ఆయన దృష్టికి ఏది మంచిదో, ఆయన దేని ద్వారా గొప్పగా అవుతాడో దాని ప్రకారమే సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టించాడు, ఇవన్నీ చేశాడు. నువ్వు నేను కూడా నీ సొంత ఆలోచనలు, నా సొంత ఆలోచనలు తీసుకొని బ్రతకడం కాదు. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు సహాయం దయచేయి, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఒక వాగ్దానాన్ని దయచేయి. ఒకసారి అడగాలి. దేవుణ్ణి అడిగితే అడుగుడి మీకు ఇస్తారు కదా, పక్కా ఇస్తాడు. ఆయన తప్పించేవారు ఎవ్వరు లేరు మనకి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. నాకు మా అక్కగారికి యాక్సిడెంట్ అయింది. సరే, యాక్సిడెంట్ అయిపోయింది, మేము పెళ్ళికి వెళ్తా ఉన్నాము, యాక్సిడెంట్ అయిపోయింది. అక్కడ నుంచి చేతిలో రూపాయి లేదు. నేను మా అక్క ఉన్నాము, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు, తీసుకెళ్ళిపోయి ఒక హాస్పిటల్లో పెడితే మా అక్కకి ఇక్కడ ఈ గూడు 3 ముక్కలైంది. ఈ గూడు 3 ముక్కలైంది. అలాగే తీసుకెళ్ళిపోయి, నాకు ఏం కాలేదు దేవుని దయ వల్ల. అలాగే తలకు కూడా దెబ్బ తగిలింది మా అక్కకి. సరే, అలాగే తీసుకెళ్ళిపోయి గుంటూరు తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో పెడితే సరే వాళ్ళు ఐసీయూలో పెట్టారు, అదంతా బాగానే ఉంది. నేను కూల్గా ఉన్నా. సరే, కొంచెం చాలా బాధ ఉంది. తర్వాత కూల్గానే ఉన్నాను. ఎట్లా అంటే, ఆ రోజు రాత్రి నేను చదువుకున్న వాక్య భాగం ఏంటంటే సామెతలు 3వ అధ్యాయము 5, 6, 7. నేనేమనుకున్నానంటే, దేవా ఏంటి దేవా ఇట్లా ఉంది ఈ పరిస్థితి అని చెప్పి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నాకు సహాయం దయచేయి, అసలు ఇది ఎందుకు జరిగింది, ఏంటి ఇలా ఏమవుతుంది, అక్కకి ఏమవుతుంది అని చాలా బాధపడతా ఉన్నాను. ఆ టైంలో నాకు ఈ వాక్యం దొరికిందండి, గుర్తుపెట్టుకోండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు గలి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా ఏముంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ తలంపులు ఏదైతే ఉంటాయో వాటిని తీసి పడేయి. ఫస్ట్ అసలు నీ తలంపులను తీసేసి, దేవా నాకు మంచి తలంపు ఇవ్వు, దేవా నేను ఏమి చేయాలో నీవే నాకు నడిపించు. ప్రార్థన చేయండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. 50% కాదు, 70% కాదు, 99% కూడా కాదు. దేవుని మీద నమ్మకం ఉంచేది ఎంత ఉంచాలి? 100% దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇదేమన్నా మామూలు కూరగాయల షాప్ కాదు కదా, వాళ్ళు ఇంత అడిగితే ఇంత వేస్తారు, కావాలంటే కూడా ఎక్స్ట్రా ఇస్తారు. కానీ ఇదేంటి? దేవునితో కలిసిన సంబంధం. ఆ సంబంధంతో నువ్వు ఎంత దేవునితో కనెక్ట్ అయి ఉంటావో దేవుడు అంత నీకు కనెక్ట్ అయి ఉంటాడు కదా, అవునా కదా? నాకు ఆ రోజు నేను ఉన్న హ్యాపీనెస్కి మా అక్క అక్కడ బాధపడతా ఉంది, నేనేంటి హ్యాపీగా ఉన్నా. ఎందుకు హ్యాపీగా ఉన్నాను? ఓకే, దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు. ఏమని? అరే అబ్బాయి నీకు ఏం కాదు, నేనేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు,
అయ్యో ఏమైపోయింది, తలకి తగులుతుంది దెబ్బ, డేంజర్ అయిపోతుందా అని నేను చాలా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. అంత బాధపడతా ఉన్న టైంలో దేవుని వాక్యం ఎంత నెమ్మదినిచ్చింది చూడండి నాకు. అబ్బాయి నీ యొక్క ఆలోచన తీసేయి, ముందు నీ ఆలోచన తీసేసి నా మీద నమ్మకం ఉంచుకో, నా మీద నువ్వు నమ్మకం ఉంచుకో చాలు. తర్వాత చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏంటి నీ ప్రవర్తన అంటే నీ హోల్, అసలు నీ జీవితం మొత్తం మీద నీకంటూ రైట్ ఉండకూడదు. ఎవరికి రైట్ ఉండాలి? దేవునికి మాత్రమే రైట్ ఉండాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ₹1 తీసుకెళ్ళదండి మేమైతే. నేను మా నాన్నగారు వెళ్ళిపోయాము, ₹1 కూడా తీసుకెళ్ళలేదు. ఎలా వచ్చినా తెలీదు, దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ₹1,00,000 పైన అయినాయి. ఎక్కడి నుండి వచ్చినాయో తెలీదు. మా దగ్గర అయితే రూపాయి లేదు. ఎంత బాధపడతా ఉన్నామంటే అంత బాధలో ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి బాగుపరిచాడు. తర్వాత మళ్ళీ చూడండి, కింద ఉంది, ఇంకా అవలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుడి ఈ వాగ్దానాన్ని బట్టి నాలో ఉన్నటువంటి భక్తి, నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా పెంచాడు. అప్పటి నుంచి దేవునితో సంబంధాన్ని విడగొట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో నువ్వు సంబంధం విడిపోతే నీ వల్ల ఏది కూడా కాదు. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఎలా ఉండాలి? సింగిల్గా ఉండాలి. ఇప్పుడు ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఉంది, నాకు నెట్ లేదు. నెట్ కావాలంటే ఏం చేయాలి? వైఫై ఆన్ చేసుకోవాలి. వైఫైకి నా ఫోన్కి కనెక్షన్ లేదనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏం చూడలేము, ఇంటర్నెట్ యూజ్ చేయలేము. అట్లాగే నీకు దేవునికి కూడా సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేద్దాం. ఇశ్రాయేలీలు ఏం చేశారు తెలుసా? సంబంధాన్ని మధ్యలో పోగొట్టుకుంటూ వచ్చారు, దేవుణ్ణి దూషిస్తూ వచ్చారు, దేవుణ్ణి తిడతా వచ్చారు. మమ్మల్ని ఎందుకయ్యా చంపడానికి ఇట్లా తీసుకొచ్చావా అని చెప్పి చాలా మాటలంటా వచ్చారు. అలాంటి స్థితిలో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. నువ్వు నేను కూడా ఫరోలాగా పడిపోయి మరలా లేచి, మరలా పడిపోయి మరలా లేచి, మరలా పడిపోయి మరలా లేచి అలా జీవిస్తున్నామా? దేవుడు క్షమిస్తాడు, ఓకే. కానీ ఎంతకాలం? నీ జీవితం ఎంతకాలం ఇంకా అలాగే ఉంటుంది? నీ జీవితాన్ని స్టాండర్డ్గా నిలబెట్టుకోలేవా? నీ జీవితాన్ని స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలంటే ఒకటే మంత్ర, ఏంటది? దేవుని మీద అధికారాన్ని వదిలేసాయి. నీకు దేవునికి నీ మీద అధికారాన్ని వదిలేసాయి, దేవుడే నడిపిస్తాడు. రీసెంట్గా నేను వచ్చాను ఇంటి దగ్గర, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, దేవా ఎట్లా ఎగ్జామ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎట్లా తండ్రి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, నేను మెయిన్లీ నాకు ఇంగ్లీష్ రాదు ఎక్కువ. నేను దానికోసం ప్రార్థన చేశాను. దేవా నాకు ఇలా ఇంగ్లీష్ రాదు, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా ఉండాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మోషేతో మాట్లాడతాడు కదా, మోషేతో మాట్లాడు, అది కూడా చూద్దాం. మోషేతో ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నేను నీకు తోడైందును. నువ్వు ఏది మాట్లాడతావో దానికి నేను తోడుంటా, నీ నోటికి నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఇక అదే ధైర్యంతో వచ్చాను. ఈరోజు ఇక్కడ నుంచొని వాకింగ్ చెప్పాలంటే కొంచెం భయం వేసింది. అంటే స్టార్టింగ్ నాకు భయం, బయటకు ఎప్పుడు చెప్పలేదు. సరే ఇక అట్లా భయం వేసింది. దేవా ఏం చేయాలి అని అంటే, నేను నీకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాను కదా, నువ్వు మాట్లాడు, వెళ్ళిపోయి మాట్లాడు. నీ ద్వారా ఒకరైనా వారి జీవితాన్ని, ఎవరైనా ఎండిపోయిన స్థితిలో ఉంటే వారి జీవితం కొంచెం చిగురిస్తుంది. ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా చెట్టు ఉందనుకోండి, ఒక్కసారి వర్షం పడితే ఎలా ఉంటుంది? కొంచెం చిగురు వస్తూ ఉంటుంది. ఎవరైనా
మీ జీవితంలో అలా ఎండిపోయిన స్థితిలో ఉంటే, ఇజ్రాయేలీలాగా మధ్యలో వదిలేసి మరలా సంతోషం వచ్చినప్పుడు మరలా పట్టుకొని అలా ఎవరైనా ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. దేవుడు నీకు ముందు కావాలంటే ముందు నడుస్తాడు, నీకు వెనక కావాలంటే వెనక నడుస్తాడు. దేవుడు అలాంటి దేవుడిని నువ్వు నేను దూరం పెట్టకూడదు కదా. దేవునికి నీకు నాకు సంబంధం ఉండాలి కదా. అలా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఈ మాటలన్నీ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, ప్రేమలింగి తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజున మేము కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. దేవా, నిన్ను నమ్ముకుంటే మాకు ఏమేమి జరుగుతుందో మేము గొప్ప విజువల్స్ చూసాం తండ్రి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు తండ్రి. ఆహారం లేదంటే ఆహారం ఇచ్చావు తండ్రి. దేవా, నీళ్లు లేవంటే నీళ్లు లేవు ఇచ్చావు తండ్రి. అయినా వాళ్ళ దగ్గర నుండి నమ్మకం లేదు తండ్రి. అలాంటి స్థితిలో మేము ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. దేవా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము నీతో పాటు కలిసి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఏబు గారి వల్లే తండ్రి. దేవా, నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకుంటావు అనే ఒక నమ్మకంతో మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. దేవా, మాకు చేసిన యొక్కటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు వందనాలు తెలుసుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంఘంలో ఇంకా అభివృద్ధి చెందించండి, సహాయం దయచేయండి. ఈ సంఘంలో తండ్రి ఎవరు కూడా నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా దేవా, అందరూ ఏకత్వంతో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, హృదయపూర్వకంగా వారి హృదయాలను సమర్పించుకోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ, మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని, దేవా, ఎవరైనా పడిపోయే స్థితిలో ఉంటే తండ్రి వారిని లేపి మరలా సరిచేయమని, ఒక మంచి పాత్రగా వాడుకోనమని యేసుక్రీస్తున్నాం బేట అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి అందరికీ.